దేవుడు ఇవ్వకుండా మనకేమి లేదండి. ఇవాళ అంశం కూడా అదే. మనకేది కలిగి ఉన్నా అది దేవుని వలన మాత్రమే కలిగింది. నీ జ్ఞానం వలన కానీ, నీ బలం వలన కానీ, నీ అధికారం వలన కానీ నీవేమి సంపాదించుకోవాలి. ఈ లోకములో నువ్వు జీవిస్తున్న జీవితం ఆయనది. ఇప్పుడు నువ్వు జీవిస్తున్న ఈ జీవితం ఆయనది. ఆయనని పోషిస్తున్నాడు, ఆయనను సంరక్షిస్తూ ఉన్నాడు, ఆయన నిన్ను కాపాడుతూ ఉన్నాడు. నీకు ఆరోగ్యం ఇచ్చాడు, నీకు క్షేమం ఇచ్చాడు, ఆయుష్కాలం ఇచ్చాడు, సజీవులుగా భూమి మీద నిలబెట్టి ఉన్నాడు. కేవలం ఆయన కృప. నీదేమీ లేదండి, నీదేమీ లేదు. నువ్వు ఖాళీ అంతే, ఎంప్టీ. నువ్వు ఏదైనా మనకు కలిగిందేనంటే అది దేవుని కృప. ఇదే నాన్న నువ్వు సజీవుడిగా ఉన్నావనంటే దేవుని కృప. ఆయన నిత్యం నిన్ను కాపాడుతున్నా. నిన్ను కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. పగలు ఎండు దెబ్బైనా నీకు తగలదు, రాత్రి వెనుల దెబ్బైనా నీకు తగలదు. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నిన్ను కాపాడుతున్నాడండి, నిన్ను సంరక్షిస్తూ ఉన్నా. ఆయనలో ఎటువంటి మార్పు లేదు, ఆయనలో ఎటువంటి చంచలత్వం లేదంటున్నాడు ఇక్కడ. మనుషుల్లో మార్పులు సంభవిస్తాయి. పరిస్థితులను బట్టి, సమయాలను బట్టి, సంఘటనలను బట్టి, వ్యక్తులను బట్టి మనుషుల్లో మార్పులు వస్తాయేమో కానీ ఆయన మార్పు లేనటువంటి దేవుడు. ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన వ్యక్తులు బట్టి మారే వ్యక్తి కాదండి. ఆయన పరిస్థితులను బట్టి మారే వ్యక్తి కాదు. ఆయన అదే చెప్తున్నాడు వాళ్ళు చదవబడిన యాకోబు పత్రికలో. ఆయనలో చంచలత్వం లేదటండి. ఏమి లేదట, చదవండి అది. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనముల వలన, అంటే ఈ లోక పరిస్థితుల వలన, ఈ లోక పరిస్థితులను బట్టి ఆయన మార్పు చెందేవాడు కాదండి. మనుషుల్లో అయితే అది ఉంటుంది. మనుషుల్లో ఇటువంటి మార్పులు ఉంటాయి. మనుషులను బట్టి, వ్యక్తులను బట్టి, సమయాలను బట్టి, ఎదురైన సంఘటనలను బట్టి మనుషులు మారుతూ ఉంటారేమో కానీ ఆయన మారనటువంటి దేవుడు. అదే అన్నాడు, గమనములను బట్టి అంటున్నాడు. అందుకనే ఏ ఛాయ అయినను లేదని. ఆయన ఒకే రీతిగా ఉన్నాడు. అందరినీ ప్రేమించాడు, అందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. మంచివాడు చెడ్డవాడు అనేది లేదండి ఆయనకి. అందరిని ఏకరీతిగా చూచే దేవుడు, అందరిని ఏకరీతిగా చూచే దేవుడు. మత్తయి శుభవార్తలు చెప్తాడు కదా యేసయ్య. మత్తయి శుభవార్త 5వ అధ్యాయంలో 45వ వచనంలో చెప్తున్నాడు, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను ఆ సూర్యుని ఆళ్ళీళ్ళని లేదండి ఆయనకి. అందరి పట్ల తన కృపను చూపించాడు, అందరి పట్ల తన ప్రేమను కనపరిచాడు. దేవుడు లోకమును ఎంతో, వ్యక్తులు కాదండి ఆయన ప్రేమించదు, లోకాన్నే ప్రేమించాడు. కనుకనే తన ప్రియకుమారుని ఈ లోకంలో పంపించి మన కొరకు, మనందరి కొరకు తన విలువైనటువంటి ప్రాణాన్ని అప్పగించాడండి. ఆయనలో మార్పు లేదండి. ఒకవేళ ఈ సృష్టి మార్పు చెందుతుందేమో కానీ ఆయన మార్పు లేదండి. ఆయన మనిషి మారిపోతాడేమో కానీ ఆయన మారడండి. మనుషులు మారిపోతాం మనం, ఆయన మారడు. మారని దేవుడు అండి ఆయన. అలాగని నిన్ను విడిచిపెట్టాడా అంటే నిన్ను విడిచిపెట్టని దేవుడు కూడా. నిన్నెన్నడూ విడిచిపెట్టలేదు ఆయన. నీవే విడిచిపెట్టేస్తున్నావు కానీ, నీవే మర్చిపోతున్నావు కానీ ఆయన విడిచిపెట్టలేదు ఎప్పుడు కూడా. ప్రతి సమయంలో నీకు దగ్గరగా ఉన్న దేవుడు ఆయన. ప్రతి పరిస్థితిలో నీకు దగ్గరగా ఉన్న దేవుడు.
ప్రతి సంఘటనలో నీకు దగ్గరగా ఉన్న దేవుడు, సహాయం చేసేటువంటి దేవుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ. అసలు సృష్టిని అప్పగించాడండి నిన్ను. దేవుడు నీకేం చేశాడు? సృష్టిని నీ చేతికి అప్పగించాడు. మీరు ఏలండి అని చెప్పాడు. చెప్పాడా లేదా? ఎందుకు అంత ఆధిక్యత, ఎందుకు అంత అర్హత దేవుడు మానవునికి ఇచ్చాడు అని అంటే కొంచెమేనటండి, ఆయనకంటే తక్కువ. ఎంతటండి? కొంచెం తక్కువ వానిగా చేశాడండి. అంత గొప్ప సంగతి చూడండి. అందుకని ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో, ఆయన జీవాయువు ఇచ్చి నిర్మించుకున్నటువంటి మానవునికి ఇచ్చుతున్నటువంటి ఒక ప్రధానమైన ఆజ్ఞ ఏంటంటే, ఇదిగో ఈ సమస్తాన్ని మీరు ఏలండి అంతే. ఇంత ఆధిక్యత ఇచ్చాడండి మనకి. 8వ సంకీర్తనలో మాట్లాడతాడు కదా, 8వ సంకీర్తన 4వ వచనం కానీ చదవండి. మనిషిని జ్ఞాపకము చేసుకున్నట్టుకు మనిషి ఏ పాటి వాడు, నరపుత్రుని దర్శించుటకు నరుడు ఏ పాటి వాడు. దేవుని కంటే వారిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు. కరుణా ప్రభావములతో, మహిమా ప్రభావములతో వారి కిరీటము ధరింపచేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద, ఆయన చేతి పనులు ఎట్టండి కింద రాస్తాడు. గొర్రెలన్నిటినీ, ఆడవ మృగములను, ఆకాశ పక్షులను, మత్స్యములు, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములో సంచరించు వాటన్నిటినీ వాని పాదముల క్రింద ఉంచి ఉన్నా. చూడండి ఎంత గొప్ప సంగతి. ఇది అంతా ఎవరిచ్చారండి? ఏమ్మా ఎవరిచ్చారు చెప్పాలా? నీకు ఆరోగ్యం ఎవరిచ్చారు? మాట్లాడరామ్మా. నీ ధనం నీకు ఇచ్చిందా? నీ బలం నీకు ఇచ్చిందా? లేదండి. కేవలం ఆయన కృప. ఆయన వలన ఈ దినాన నువ్వు ఉన్నావు భూమి మీద. ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఒకసారి నిన్ను పరిశీలన చేసుకో. మనం ఏమనుకుంటున్నామంటే, ఎందుకు ఈ మాటలు యాకోబు ఆనాటి దినాల్లో ఉన్నటువంటి విశ్వాసులతో మాట్లాడుతున్నారని అంటే, మనిషిలో ఉన్న ఒక దుష్ట స్వభావం ఏంటంటే, మనిషి ఎదిగే కొలది ఆ ఎదుగుదలతో పాటు ఏమొస్తుంది? గర్వం, అహం, నేను, నా వలన అనేది ఎదుగుతుందండి ఖచ్చితంగా. ఇదే సంఘములు అదే ఉంది ఇప్పుడు. అక్కడ విశ్వాసులతో మాట్లాడుతున్నాడు. ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నాడంటే, ఓరు పిచ్చోడా, ఏది నీ వలన వచ్చేది కాదు, ఆయన ఇస్తేనే నీకు కలుగుతుందని చెప్తున్నాడు ఇక్కడ. అవునా లేదండి? ఈ మాటలు మాట్లాడడానికి గల కారణం అదే. ఆ కింద వచనాలలోకి వెళ్తే మీకు బాగా అర్థమవుతుంది. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 19వ వచనం చదవండి. 20 చదువమ్మా. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతి నెరవేర్చి, అందుచే సమస్త కల్మషమును విర్రవీగుచున్నా, అంటే గర్వం ఏమొచ్చేసిందండి? ఎదిగే కొలది మనిషిలో అహంకారం బయలుదేరిందండి. ఎటువంటి అహంకారం అంటే, దేవుని మర్చిపోయి, దేవుని విడిచిపెట్టి, దేవునికి దూరంగా లోకముతో మమేకమైపోయి, లోకములో నేను ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడిని గర్విస్తూ, ఇది నా వలన కలిగింది, నా ద్వారా చేయబడ్డది, నేను లేకపోతే ఏమీ లేదన్న తలంపు కలిగి ఉన్నారు గనుకనే ఇక్కడ మాట్లాడుతున్నాను. ఆయన ఇచ్చేది ఏది కూడా శాశ్వతమైనది. ఆయన ఇచ్చేది పరిపూర్ణమైనటువంటిది. ఆయన ఇచ్చేది నిత్యము నిలిచి ఉండేటువంటిది. ఆయన ఇచ్చే దానిలో, మనుషులు ఇచ్చే దానిలో లోపాలు ఉంటాయి, కానీ దేవుడిచ్చే దానిలో లోపం ఉండదండి.
దేవుడిచ్చే దానిలో లోపం ఉండదు. అందుకని చెప్తున్నాడు ఇక్కడ, ప్రతి ఈవి ప్రతి వరము. ఏమన్నాడు? ప్రతి ఈవియు ప్రతి వరమును పరసంబంధమైనదే జ్యోతిర్మయుడగు తండ్రి వద్ద నుండి వచ్చును. చాలండి. ఇక్కడ 2 పదాలు ఉపయోగించాడు కదా. ఒకటేంటి? ఈవి, రెండోది వరము. ఈ రెండింటికి తేడా ఉందండి. ఈవి వేరు, వరం వేరు. ఈవి అని అంటే దానము, తెలుగులో ఇచ్చేది, ప్రతిఫలం ఆశించకుండా ఇచ్చేటువంటిది ఈవి. ఉచితంగా, ఇంకో మాటలో చెప్పాలంటే ఉచితంగా ఇచ్చేటువంటి దానిని ఈవి అని పిలుస్తారు. ఉదాహరణకు ఎవరికి ఇస్తాము అని అంటే, కష్టములో, శ్రమలో, బాధల్లో, నిందల్లో, అవమానాల్లో, వ్యాధుల్లో, లేములో ఉన్నవారికి ఇచ్చేటువంటిది. ఎలాగా ఇస్తాము? దయతో, కనికరముతో ఇచ్చేటువంటిది. ఉదాహరణకు ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో పడినటువంటి కష్టాన్ని, శ్రమను, బాధను చూసిన దేవుడు మోషే ద్వారా వారిని ఐగుప్తు దేశం కానానుకు తీసుకొచ్చిన తర్వాత వారి కష్టపడకుండా, శ్రమ పడకుండా, బాధపడకుండా వారికి కావలసినవన్నీ ఉచితంగా ఇచ్చాడు. ఏమిచ్చాడండి? ఉచితంగా ఇచ్చాడు. కట్టిన పురాలను ఇచ్చాడు, ద్రవ్యముల చేత నింపబడినటువంటి ఇండ్లు ఇచ్చాడు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తాం కదా. ద్రవ్యము చేత నింపబడినట్టు ఇండ్లు ఇచ్చాడు, త్రవ్వబడిన బావుల్లో నీళ్ళు ఇచ్చాడు, ఇంకా నాటని ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలు ఇచ్చేసాడు. ఉచితంగా ఇచ్చాడు. కష్టపడకుండా, శ్రమ పడకుండా వాళ్ళకి ఈవిగా ఇచ్చేసాడు. ఎంత దానంగా ఇచ్చాడు అట్లా. కానీ వరం అలాంటిది కాదండి. వరము ఎలాంటిది అంటే, కొన్ని సందర్భాల్లో వారి ప్రావీణ్యతను, ప్రాముఖ్యతను, వారి నైపుణ్యం చూసి ఇచ్చేవారు. పూర్వం రాజులు వారి నైపుణ్యాన్ని చూసి వారికి వరాలు ఇచ్చేవారు. దైవ గ్రంథంలో కూడా ఒక రాజు వరం ఇచ్చాడండి. ఎవరో చెప్పగలరా? నైపుణ్యాన్ని చూసి. ఎవరు? క్లాడియా, హేరోదియా కూతురు. హేరోదు పుట్టినరోజు నాట్యం చేస్తే, ఇప్పుడు మీకు బాగా అర్థమై ఉంటుంది. హేరోదు పుట్టినరోజు నాట్యం చేస్తే నాట్యానికి మురిసిపోయినటువంటి హేరోదు క్లాడియాని అడుగుతాడు, నీకేం కావాలో వరం కోరుకు అంటాడు. అప్పుడు ఎవరి తల అడుగుతుంది? బాప్తిస్మం ఇచ్చి యోహాను తల అడుగుతుందండి. ఇది నైపుణ్యం చూసి ఇచ్చేటువంటిది. కొన్ని సందర్భాల్లో ఏర్పాటు చేయబడి, దైవగ్రంథంలో ఉన్న విషయాలు చెప్తున్నా, బయట విషయాలు కాదు, ఒక పని నిమిత్తం ఏర్పాటు చేయబడినప్పుడు ఆ పనిలో నిమగ్నమయ్యేటువంటి వ్యక్తికి నీకేం కావాలో కోరుకో అని చెప్పడం, అడగడం అనేది పరిపాటిగా ఉంది. ఎవరైనా సొలొమోన్ని కళ్ళ అడుగుతాడు దేవుడు, నీకేం కావాలో కోరుకో అయ్యా, ఇది వరం, నీకేం వరం కావాలో కోరుకో. ఇక్కడ సొలొమోను అడిగిందేంటి? జ్ఞానాన్ని అడిగాడు. కానీ జ్ఞానంతో పాటు ఆయన ఏమిచ్చాడు? ఇందా చెప్పాను కదా, అడగకపోయినా ఇచ్చేదేంటి? ఈవి, దానం. అర్థమైంది మీకు ఇప్పుడు?
అడగకుండా ఇచ్చేటువంటిది దానం, అడిగితే ఇచ్చేది వరం. ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఇది. ఇప్పుడు అడగకుండా ఇచ్చింది ఏంటి? ధనం ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, ఆస్తి ఇచ్చాడు. ఈవికి వరానికి ఉన్న వ్యత్యాసం ఇది. ఏదైనా సరే నీకు ఈ లోకములో కలిగి ఉన్నది అని అంటే కేవలము ఆయన ఇచ్చింది. నీ ఆరోగ్యం కానీ, నీ సంపద కానీ, నీ జ్ఞానము కానీ, నీ బలము కానీ, నీ అధికారము కానీ, నీ ఆధిక్యత కానీ, లోకములో నువ్వేది కలిగి ఉన్నా నీ వలన మాత్రమైతే కాదు. కాబట్టి మనం ఎలాగుండాలి? సంతోషిస్తూ దేవుని పట్ల కృతజ్ఞత కలిగి జీవించాలి. అది లేదు మనకి. ఉందా చెప్పాలా? లేదండి, లేదు. అబ్బో ఎన్ని కష్టపడ్డానండి ఈ స్థితికి రావడానికి. ఏమంటాం మనం? ఈ స్థితికి రావడానికి ఎంత కష్టపడ్డానండి. అది ఆయన ఇస్తేనే వచ్చిందిరా బాబు నీకు. అది నీ కష్టం వలన అది ఎక్కువ కాదు. దైవగ్రంథంలో ఉంది కదా, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది, నరుని కష్టం వలన అది అధికము కాదని అంటాడు. అందుకనే నీ స్థితి మార్చగలిగిన వాడు ఆయన, నీ పరిస్థితులను చక్కపరచగలిగిన వాడు ఆయన. అది మాత్రం మర్చిపోవద్దు. అది మర్చిపోయి ఎలాగున్నాము అని అంటే ఇక్కడ ఈ వచనాల్లో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడనంటే యాకోబు రాసినటువంటి ఆ పత్రికలో మొదటి అధ్యాయంలో ఎలాగున్నారంట? విర్రవీగుచున్న దుష్టత్వము మాని లోపల నాటబడిన మీ ఆత్మను రక్షించే శక్తి గల వాక్యమును సాత్వికముతో ఇది విడిచిపెట్టాలండి. అది విడిచిపెట్టకపోతే కనుక నువ్వెంత ఎత్తుకెదిగిపోయావో అంత కిందకి దిగజారిపోయే పరిస్థితులు వస్తాయండి. నువ్వెంత ఎత్తు ఎదిగినా ఆ పరిస్థితుల నుండి ఇంకా దానికంటే లోతుకి వెళ్ళే పరిస్థితులు వస్తాయండి. రాలేదా చాలామందికి? వచ్చేయండి. హిజ్కియాకి ఏమైంది? ఏమ్మా 15 సంవత్సరాల ఆయుష్కాలం ఎందుకు ఇచ్చాడు దేవుడు? 15 సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చాడే. ఇచ్చింది ఎవరు? ఏం చేశాడు ఈ పెద్ద మనిషి? దేవుని నామాన్ని మహింపరచడం మానేసి వచ్చిన వాళ్ళందరికీ తన ఆస్తిని చూపించడం మొదలేశాడు. దేవుని కృపను బట్టి నీ దినాన్ని సజీవులుగా ఉన్నానని చెప్పడం మానేశాడండి. ఏమైపోయిందండి? తన తదనంతరము తన కుమారులు నపుంసకులుగా మారిపోయారు. నెబుకద్నెజరు చేసిన పని ఏంటండి? ఎన్నో గొప్ప విజయాలను ఇచ్చాడు దేవుడు, అవునా లేదండి? తాను ఎవరి మీదకి యుద్ధానికి వెళితే వాళ్ళ మీద దేవుడు అతనికి విజయాన్ని ఇస్తే అతను చేసిన పని ఏంటి? ఈ మహానగర పట్టణము, ఈ విశాలమైనటువంటి ఈ పట్టణము నా ఘనత కొరకు నేను కట్టుకున్నది కాదా? ఏమైపోయింది? గర్వమణచి గద్దెలు దింపి గనులనైనా మోపవగాడి కదా. మేపాడా లేదా? మేపాడు ఖచ్చితంగా. జాగ్రత్త. ఈ లోకంలో నీకేమి లేదు, అన్నీ ఇచ్చేవాడు ఆయనే. కాబట్టి ఎలా ఉండాలటండి? ఈ మాటలు ఉన్నాయి, ఈ గర్భం మాటలు. అదే అందుకని అంటున్నాడు మాట్లాడాలని నిదానించాలంటున్నాడు. ఇప్పుడు చదవబడిన లేఖన భాగంలో ఈ మాటలోనే మానేసుకో. ఎవరు స్తుతించాలా? దేవుణ్ణి స్తుతించు. నాకు కలిగిన ఈ ఆధిక్యత, నాకు కలిగిన ఈ బలము,
నాకు కలిగిన ఈ జ్ఞానము, నాకు కలిగిన ఈ ధనము, నాకు కలిగిన ఈ సంపద, ఇదంతా ఆయన ఇచ్చిందే. ఆయన దేవుని నామాన్ని నువ్వు మహిమపరచు. దేవుని నామాన్ని మర్చిపోవద్దు. మర్చిపోతే కనుక ఆయన కూడా మర్చిపోయే పరిస్థితులు వస్తే ఇశ్రాయేలు పరిస్థితి ఏదైపోతుందండి. మనకి ఇశ్రాయేలు పరిస్థితి తెలుసు కదా మనకి. ఏమైపోయింది? మరిచి జీవించారు కనుక మళ్ళీ 70 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయారు బబులోనికి. అక్కడ కూడా ఎంత భయంకరమైన శోధనలు, ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జాగ్రత్త సుమా. మరలా జ్ఞాపం చేస్తున్నాను, దేవుని నామమును మరువక నిత్యము జ్ఞాపం చేసుకో. ఈ దినమున మనం సజీవులుగా ఉన్నామనంటే దేవుని కృప. కాబట్టి ప్రతి విషయమందును కృతజ్ఞతాపూర్వకంగా మేము విన్నపాలు దేవునికి ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం.